ఆ రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయి. అందులో ఒక బెడ్ తడిసిపోయింది. అందువల్ల అవిక్ నన్ను గట్టిగా పట్టుకుని పడుకున్నాడు. కాబట్టి కన్ఫర్మ్ గా చెప్తున్నాడు, తను కింద పడిపోయే ఛాన్సే లేదు. కాబట్టి ఎవరు కావాలని తన్ని కిందకి దించి పడుకోబెట్టారు రాణి గారు. ఇప్పుడు సరైన సమయం. మహారాణిని బాగా ఏమార్చొచ్చు. రాణి గారు, మాట్లాడావు కదా? మా రాజభవనం సంస్కారాన్ని నువ్వు ప్రశ్నించావు. ఇక్కడ పనిచేస్తున్న పని వాళ్ళందరూ అన్ని శుభ్రంగా ఉంచుతారు. తడిచిపోయిన పరుపుని వాళ్ళు చూసుండరంటావా? లేదు రాణి గారు, నేను నా కళ్ళతో ఏం చూశానో అదే మీకు చెప్పాను. అలాగా? అబద్ధం చెప్పడం లేదు. నేనే చూస్తానుండు. ఇదేనా అది? ఈ పరుపు చాలా తడిగా ఉంది. తడిగా ఉంది? నేను మీతో చెప్పాను కదా, నేను అబద్ధాలు చెప్పను అని. ఎక్కడ తడిగా ఉంది ఈ పరుపు? ఈ బెడ్ తడిగా ఉందా? రాత్రి ఇక్కడ తడిగానే ఉంది. రాణి గారు, నేను మీతో అబద్ధం చెప్పడం లేదు. నువ్వు అబద్ధాల కోరివి. నీ తప్పును దాచడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తావు. లేదు రాణి గారు, నేను నిజమే చెప్తున్నాను. తడిగానే ఉంది. కానీ ఇప్పుడు ఎలా? రాణియమ్మ, ఆ రోజు చిన్న తప్పు చేసినందుకే నన్ను కొట్టారు. కానీ ఈరోజు తను అబద్ధం చెప్తూనే ఉంది. ఇప్పుడేం చేస్తారు? అబద్ధం చెప్పినందుకు తనకే శిక్ష పడుతుంది. ఎలాంటి శిక్ష విధిస్తానంటే అబద్ధం చెప్పే ముందు 10 సార్లు ఆలోచిస్తుంది. నేను తనకి మంత్రి కాళూరాం వచ్చారు. మినిస్టర్ కాళూరామా? అతనెప్పుడు మినిస్టర్ అయ్యాడు? రాణియమ్మ, ఏదైనా ఐడియా ఉందా తమరికి ఎలాంటి శిక్ష పడుతుందని? చెంపదెబ్బ. అదే, నాలాంటి వాళ్ళనే చెంపదెబ్బ కొడతాను. నాకెందుకో నువ్వు త్వరలోనే అవిక్ని కోల్పోతావేమో అనిపిస్తోంది. వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండు. రాణియమ్మ ఏమంటారు? మాటలు రావట్లేదా? నిన్న రాత్రి అంతలా నవ్వా, ఏది ఇప్పుడు నవ్వు? నవ్వు సైనవి. నాకు తెలుసు, ఇక్కడ మ్యాట్రెస్ మార్చారు. కానీ ఎందుకని? ఎవరు ఇలా చేశారు? హలో, నీతోనే మాట్లాడుతున్నాను. ఈ రూమ్ లోపలికి రమ్మనమని నిన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు. అలాగే అందరికీ సమాధానం చెప్పేంత టైం నా దగ్గర లేదు. ఓ అలాగా? ఆ మాటకొస్తే నిన్ను భవనానికి ఎవరు పిలవలేదుగా. నమస్తే రాణియమ్మ. నమస్తే. నాకు ఇవ్వాల్సిన స్వాగతం ఇక్కడ అద్భుతంగా ఉండింది. అదేంటంటే నా పవర్ ని మీరు కూడా తెలుసుకుంటున్నారు. పవర్ దేవుంది, దాన్ని డబ్బులిచ్చి కూడా కొనుక్కోవచ్చు. కానీ మర్యాద సంపాదించాలి. రాజకీయాల్లోకి ప్రవేశించి అన్ని మర్చిపోయినట్టున్నారు. మర్యాదని పక్కన పెట్టేశారా? తడిగా ఉన్న మ్యాట్రెస్ ని ఏదో ఒక చోట పెట్టుంటారు కదా. ఏదోలా ఆ మ్యాట్రెస్ ని వెతికి రాణి గారికి చూపించాలి.
బహుశా మీరు మీ గతాన్ని మర్చిపోయినట్టున్నారు. మీరే అన్నిటినీ మర్చిపోతున్నారు రాణిగారు. ఎవరికి రాజకీయంలో పవర్ ఉందో వాళ్ళ అధికారమే ఇక్కడ చెల్లుతుంది. పేరంతా మారిపోయింది రాణి. దేని గురించి మాట్లాడుతున్నారు? రాజ్, వీడు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిపోయాడు. అంటే మన ఫ్యాక్టరీలో ఉన్న ఒక్కొక్క పేపరు వీడు టేబుల్ పైనుంచే ముందుకు పోతుంది. సరేనా? అందువల్ల ఏం మాట్లాడాలనుకున్నా కాస్త ఆలోచించి మినిస్టర్ గారు, పవర్తో పాటు ప్రజల గుణాలు కూడా మారిపోతాయి. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటి పదవుల్ని చూశాను, చెలామణి కూడా అయ్యాను. మీరు మినిస్టర్ అయినందుకు మీకు అభినందనలు. కానీ మీ అధికారం నా దగ్గర చెల్లదు. నేను నా బిజినెస్ని చట్టబద్ధంగా నిజాయితీగా చేస్తున్నాను. నా అధికారాన్ని ఎప్పుడు తప్పుగా వాడలేదు. నా మీద ఎలాంటి మచ్చ లేదు. రాజ్కి ఈ విషయం గురించి ఏమీ తెలియదు. తన పాలనలో తన అనుమతి లేకుండా మద్యపానపు ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది. శానిటైజర్ ఫ్యాక్టరీ అని చెప్పి మద్యపానాన్ని చాలా సరిగ్గా చెప్పారు. మీ కెరియర్లో ఎలాంటి మచ్చ లేదు. ఇదిగో మచ్చ పడింది. కల్లు రామ్ సార్ అని చెప్పండి. ఆ అర్హత మీకు లేదు. అతిథిగా వచ్చారు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మళ్ళీ నీచంగా ప్రవర్తించారంటే మెడ పట్టుకొని మిమ్మల్ని బయటికి గెంటాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పెట్టుంటారేమో. ఈ మ్యాట్రెస్ ని కదా నేను వెతుకుతున్నది. మెడ పట్టుకుని నేను గెంటుతాను, అది కూడా ఈ రాజభవనం నుంచి. గవర్నమెంట్ నుంచి నోటీస్ తీసుకొచ్చి మీ మొహం మీద కొడతాను. మీరు బయటికి వెళ్తే తలదించుకునే బయటికి వెళ్ళాలి. ఏంటి ఇలా అరుస్తున్నారు? మనమైతే మొహం చూపించుకోలేం. తను అన్ని బద్దలు కొట్టేస్తారు. ఏదో ఒకటి చెయ్యండి. రే, మరుగుతున్న నూనెలో నీ చేయి పెట్టేందుకు చెయ్యిని గాయపరుచుకుంటావు. అర్థమవుతోందా? నోరుమై మౌనంగా ఉండడమే మనకు మంచిది. రాణి అమ్మనే నువ్వు ఇంత ధైర్యంగా బెదిరిస్తావా? నీకెక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? ఓరి భగవంతుడా, ఇతన్ని అసలు నేనేం చేయాలి? పృథ్వీ, ఏం చేస్తున్నావు? ఆయన వదులు, మనం మాట్లాడుకుందాం. అనుకోండి, ఇతనికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాణి అమ్మగారితో మర్యాద లేకుండా మాట్లాడతాడు. మ్యాట్రెస్ దొరికింది. మీకు ఎంత ధైర్యం? ఒక మంత్రిని మీరు. అది ఏంటంటే మీ లీడర్షిప్ అంతా ఇక్కడ చూపించొద్దు. ఇది రాజభవనం. ఇక్కడ మర్యాదగా నడుచుకోవాలి. ఆపండి, ఇప్పటికే చాలా జరిగింది. నాకు బాగా అర్థమైంది. మంత్రి గారు, కాస్త చెయ్యివ్వండి. తడిగా ఉన్న పరుపు పైన ఎంతసేపని ఇలా పడుకునుంటారు? రండి, చెయ్యివ్వండి. తెలియకుండా తప్పు జరిగింది. మీరు ఈ అవమానాన్ని నేను ఎలాగైనా పగ తీసుకునే తీరుతాను. అంతవరకు నా డ్రెస్ తడిగానే ఉండని. అరే, ఏంటండి మీరు? ఇలా చూడండి కల్లురామ్, మీరిప్పుడు మంత్రి అయిపోయారు. ఇప్పుడైనా మీరు చినిగిపోయిన బనీని వేసుకోకూడదు కదా. పృథ్వీ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నాకు అంతా తెలుసు. వీడి బనేన్ చూడు ఎన్ని బొక్కలున్నాయో.
మీ అందరికీ నవ్వుగా ఉంది కదా. నీ శానిటైజర్ ఫ్యాక్టరీని ఇన్స్పెక్ట్ చేస్తానికి వస్తాను కదా, అప్పుడు అక్కడి నుంచి ఏమేమి బయటపడతాయో చూస్తాను నేను కూడా. త్వరలో కలుద్దాం. రాణి గారు, ఇప్పుడు చూడండి, ఇదిగో ఇదే ఆ తడిగా ఉన్న మ్యాట్రెస్. ఇదే ఆధారం. మీరు మీ కళ్ళారా చూడండి, నేను నిజమే చెప్పాను. సరే గాని ఈ పిల్ల ఎవరు? ఈ పిల్ల చరిత్ర మొత్తం బయటికి తీయాలి. నీకు అసలు సెన్స్ అనేది ఉందా లేదా? పరుపుని తీసుకొచ్చావు. ఇది రాజభవనం, రోడ్డు కాదు. నీ నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉంటావా? నీ వల్లే మాకింత పెద్ద సమస్య వచ్చి పడింది. నేను పరుపునే తీసుకొచ్చాను. నిజంగానే ఆ పరుపు తడిగానే ఉంది, అందుకే తీసుకొచ్చి కానీ ఇది ఎలా నమ్మమంటావు? నిజం మాట్లాడుతున్నావా లేక అబద్ధం చెప్తున్నావా? ఒకవేళ పరుపు తడి చేసి నువ్వే తీసుకొచ్చుంటావు, నువ్వెలా ప్రూవ్ చేస్తావు చెప్పు? ఈ పరుపు నీ రూమ్ లోనే ఉందని ఎలా ప్రూవ్ చేస్తావు? ఎప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇదిగో చూడండి, నిన్న రాత్రి నేను అవి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాం. నిన్న డ్రా చేసేటప్పుడు తన అలా పరుపు మీదే డ్రా చేశాడు. ఆ మార్క్ అలాగే ఉంది. ఇదిగో మీరే చూడండి. ఇంకా చాలు మోహిని. చూడగలవా? షైనివి నిజమే చెప్తోంది. మహారాణి కోపం నా వైపు తిరిగేలోపు ఎవరినైనా ఇరికించాలి. పరుపు తడిగా ఉందంటే అయితే మోహిని ఖచ్చితంగా. అవును, ఇంత పెద్ద తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఈ పని మన స్టాఫే చేసుండాలి. ఒట్టి మోసగాళ్లుగా ఉన్నారు. ముందు తప్పు చేస్తారు, తర్వాత దాచేస్తున్నారు. ఈ రోజే నేను వెళ్ళి క్లాస్ తీస్తాను. మోహిని, నువ్వు ఈ పని ముందే చేసుండాలి అని నీకు అనిపించడం లేదా? నువ్వు ఏదీ తెలుసుకోలేదు, స్టాఫ్ ని ఏమీ అడగలేదు, తిన్నగా షైనవి మీద నింద మోపావు. సైనవి వల్ల అత్తకి బాగా ఇబ్బందిగా ఉంది. దీన్ని ఊరికే వదలకూడదు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఇకపై నేను నిన్ను పూర్తిగా నమ్మొచ్చంటావా? ఇక నువ్వు ఒక నిజాన్ని తప్పుడు రీతిలో తప్పుడు సమయంలో నిరూపించిన స్పష్టత లోపిస్తుంది. అలాంటి తప్పునే నువ్వు ఇప్పుడు చేశావు. నీ మీద నింద మోపారని ఒప్పుకుంటున్నాను, కానీ ఆ నిజాన్ని నువ్వు నిరూపించిన పద్ధతి అది కూడా తప్పుగానే ఉంది. నిజాన్ని నిరూపించుకోవడానికి ఒక సమయం అంటూ పద్ధతి అంటూ ఉంటుంది. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో. సరే రాణి గారు. రాణి అమ్మ, తను చేసే తప్పుని మీరు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ నేను చెయ్యను. అత్తమ్మ బాధపడినందుకు తను ఖచ్చితంగా అనుభవించాలి. అసలు ఇతను నా మెదడునే పాడు చేసేశాడు. రాణి అమ్మతో ఇలా మాట్లాడటానికి నీకెంతో ధైర్యం రా? సమాధానం చెప్పు. కళ్ళు రామాని అవమానపరిచి ఇతను తన్ని మగాడని చెప్పుకుంటున్నాడు. ఇతను అసలు పెద్ద తలనొప్పిగా ఉన్నాడు, సరిగ్గా లేడు. ఇప్పుడు కళ్ళు రామాని ఎంత ఇన్సల్ట్ చేశాడు. ఖచ్చితంగా కళ్ళు రామ మనల్ని వదిలిపెట్టాడు, ఇండైరెక్ట్ గా బెదిరించి వెళ్ళాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే మనం ఇరకాటంలో పడతాం. ఒక పని చెయ్యి, అతనికి డబ్బివ్వు. అతనికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇచ్చేసి అతని నోరు మూయించు. అతని నోరు మూస్తేనే మనం ప్రశాంతంగా జీవించగలం. ఎందుకంటే ఒకవేళ అతను నోరు తెరిచాడంటే మనం ముగ్గురం చేసిన పని మహారాణి ముందు రుజువవుతుంది. తర్వాత మనం పెద్ద ప్రమాదంలో పడతాం. అందువల్ల ఏం చేసినా సరే త్వరగా చెయ్యండి. ఆ కళ్ళు రామ ఇక్కడి నుంచి బయలుదేరి అతని ఆట మొదలయ్యేలోగా, మనల్ని అతన్ని కంట్రోల్ పెట్టేలోగా అతన్ని మన కంట్రోల్కి తీసుకురా. అక్క, నేను మీరు చెప్పినట్టుగానే చేస్తాను. అక్కడికి వెళ్ళి ఆ కళ్ళు రామాని మేనేజ్ చేయి. నేనిక్కడ ఈ రాజభవనంలో షైనివిని మేనేజ్ చేస్తా. షైనవి 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 ఆ షైనవి నాకు పెద్ద తలనొప్పిగా ఉంది.
ఆ శైనవికి సరైన గుణపాఠాన్ని నేను నేర్పిస్తాను. ఇవాళ నేను సైన్యవిని లైట్ గర్ల్గా మార్చబోతున్నాను. ఈ రోజు నా టైం బాగుంది. అట్లీస్ట్ నేను చెప్పింది రాణిగారు నమ్మారు. నాకు అదే చాలు. అరే వస్తోంది, నేను చూసుకోలేదు. ఇవాళ నా నుండి నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను. నో 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 నో. అవును, నువ్వేంటి ఇలా చిక్కకపోయావు సమీర్? సరే, ఓకే, లెట్ మీ హెల్ప్ యూ. కదలకుండా ఉండు. నీ హెల్ప్ నాకు అవసరం లేదు. అరే ఉండు, వద్దని చెప్పానుగా. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు అసలు మనిషివేనా? స్టాచ్యూ, కదలకుండా ఉండు. నువ్వు కూడా ఇరుక్కున్నావా డెఫర్? ఇన్ని లైట్స్ పెట్టుకుని అసలు ఏం చేస్తున్నావు? దీవాలి సెలబ్రేట్ చేశాను. ఒక్క నిమిషం. ఇలా ఇరుకు. ఇదంతా నన్ను ఇరికించడానికి చేసావా? చెప్పాను కదా దివాలి. అవును, నువ్వెందుకని హంసలాగా మెల్లగా నడుచుకుంటూ వచ్చావు? నువ్వు లేటుగా వచ్చినందువల్ల ప్లాన్ మొత్తం పాడైంది. ఓ హలో, నేను నా ఇష్ట ప్రకారం నడుస్తాను. నువ్వెవరు అసలు? మనం చేసింది మనకే తగులుతుంది అంటారు. ఇక పైనైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరైతే కావాలని గొయ్యి తవ్వుతారో అందులో వాళ్ళే పడతారు. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. అందరి ముందు మా అత్త పరువు తీసేటప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అంటే నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నావా? ఇలా చూడు సమీర్, నిజం చెప్పడం వల్ల ఎవరి పరువైనా పోయిందంటే గనక ఐఎమ్ సారీ. ఐ వార్నింగ్ యూ. నీ కళ్ళ నిండా అహంకారమే ఉంది. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో అదే చూస్తున్నావు. నీ మారల్ సైన్స్ లెక్చరు నాకు చెప్పకు. బయట కనిపించేంత ఇన్నసెంట్ ఏం కాదు. నువ్వు కూడా రాయల్ ఏం కాదు. నిన్ను నువ్వు అలా అనుకుంటున్నావు. నీ ఆలోచనలు చీప్ గా ఉంటాయి. నిన్ను ఎస్ మీ. ఈ రోజుకి ఇది చాలు. చాలా జ్ఞానం వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు చాలా పనులున్నాయి. నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. నువ్వు కదలకుండా ఉండు. అనవసరంగా ఇంకా చిక్కుకుపోతున్నావు. ఐ థింక్ నీకు సరదాగా ఉంది కదా. నాతో చిక్కుకున్నావు కదా. లక్కీ యూ. నీతో చిక్కుకుపోవటం ఎంజాయ్మెంట్ కాదు, పనిష్మెంట్. ఇంకా చెప్పాలంటే నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడి నుంచి బయటపడితే అదే నాకు చాలు. నాకు అదే కావాలి. అవిక్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు. మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. ఇలా చీప్ గా చెయ్యకు. ఐ హోప్ ఈ రోజు నా క్లాస్ నీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను మిస్టర్ రాయల్. రాణి గారు, అవిక్ ని జూకి తీసుకువెళ్తానన్నారు. అరే రే, అవిక్ బన్నా ఈరోజు చాలా అందంగా ఉన్నావు. త్వరగా వెళ్ళు.
నాన్నలాగే నువ్వు చెయ్యాలి. వెళ్ళు వెళ్ళు. ఏంటి నాకు ఇలా హలో చెప్తున్నావా? సరే, ఈ రోజు నుంచి మనిద్దరం ఇలాగే హలో చెప్పుకోవాలి. శైనవి, నీకు స్కూల్కి లేట్ అవడం లేదా? రెడీ అయ్యి వెంటనే వెళ్ళిపోతాను. ఇలా చూడు, నీకు రాయల్ సవారీ చాలా ఇష్టం కదా. ఈ రోజు మనం రాయల్ బగ్గీలో కూర్చొని జూకి వెళ్దాం. పద. సమీర్ 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 ఈ యాన్యువల్ డే ఫంక్షన్ లో నువ్వు చూపించే. సమీర్ బాయ్ వచ్చేసాడు, తప్పకుండా మనమే గెలవబోతున్నాం. యా కరెక్ట్ గా చెప్పావు. సమీర్ లాగా గిటార్ ని ఈ ఊర్లో ఎవరు వాయించలేరు. ప్లీజ్ సంథింగ్ ఏదో ఒకటి ప్లే చేయండి. కమాన్ అన్నా, ఓకే. వాయించండి. ఓన్లీ ఫర్ యూ గాయ్స్. ఓకే ఆదరు కొట్టండి. అదంతా సరే గాని సమీర్ అన్నా, మన గ్రూప్ కాబట్టి గ్రూప్ లో మనమే మేనేజ్ చేసుకుంటున్నాం. కానీ గ్రూప్ లో మూడోవాడు ఎవడు? ఇది యాన్యువల్ ఫంక్షన్ కదా, నీకేదైనా ఐడియా ఉందా? వీ హ్యావ్ టు చూస్ రైట్. మూడోది అబ్బాయి కాదు, మూడోది ఖచ్చితంగా అమ్మాయి. అమ్మాయా? ఓకే. శైనవి, ఏంటిది? సరిపోయింది. అయితే మీరేదో చెయ్యబోతున్నారా? మీ ఆలోచనలతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తనెప్పుడు నా రేంజ్లోనే ఉండాలి, అందుకే టీంలో చేర్చుకున్నాను. మంచిది. కానీ సమీర్ అన్న, మీకసలు ఏమాత్రం ఇష్టం లేదు కదా? ఒకవేళ తనని కూడా బుట్టలో వేసుకుందా ఏంటి? వీళ్ళలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. సమీర్ ఇస్ రాయల్. వాడి సెలక్షన్ రాయల్గానే ఉంటుంది. తను తక్కువదేం కాదు. నా టీంలో తనని ఎందుకు చేర్చుకున్నానంటే తనకి నేను చుక్కలు చూపించాలి. నైస్ వన్. చెప్పే. మన కొత్త టీం మెంబర్ శైనవి. కమాన్. జీవితమే నరకంలా. కిట్టు, ఇప్పుడు ఎవరిని అడిగి నా పేరుతో పిలిచావు? అది 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 ఏంటంటే అది నాకు మీలాంటి లూజర్స్ టీంలో జాయిన్ అవ్వటం అస్సలు ఇష్టం లేదు. నాకు ఓటమి అంటే ఏంటో కూడా తెలీదు. సో ఇట్స్ యువర్ చాయిస్. చూసుకో మరి. అది సరే గాని నీకు ఈ గిటార్లో కేవలం ఇలా అనడమే తెలుసా, లేక గిటార్ వాయించడం కూడా నీకు వచ్చా? నీకు గిటార్ని ఎలా పట్టుకోలో కూడా తెలీదు. సో ప్లీజ్. గిటార్ పట్టుకోవడం కూడా చేత కాలేదు. సో ఫన్నీ. గిటార్ అడగడానికి, నేర్చుకోవడానికి ఇది కావాలి. బట్ ట్యూన్ ఇస్ వెరీ మ్యూజికల్. ఒక్కసారి వింటే ఎప్పటికీ వదలవు. సో గాయ్స్, వన్ మోర్. ఓకే. సమీర్. వీడిని అస్సలు వదలకూడదు.